ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి నెల్లూరు నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని స్టోన్ హౌస్ పేటలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ శనివారం స్టోన్ హౌస్ పేటలో పర్యటించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అక్కడకు చేరుకున్న నారాయణకు స్థానిక టీడీపీ నేతలు వ్యాపారస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వ్యాపారస్తులను కలిశారు. ప్రతి దుకాణం వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వారే తనకు చెబుతుంటే ఆనందం వేస్తుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చిరు వ్యాపారుల నుండి కొందరు నెలమామూళ్లు వసూలు చేస్తున్నారని అది దుర్మార్గమైన చర్య అని అన్నారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను 5 సంవత్సరాల్లో ఎక్కడా ఇంటర్ఫీర్ కాలేదండి. 5 సంవత్సరాలు మినిస్టర్గా చేస్తే నేను ఇంటర్ఫీర్ కాల, మా వాళ్ళు ఇంటర్ఫీర్ కానిలా. ఆఫీసర్లు స్వేచ్ఛగా వాళ్ళు పని చేసుకోమన్నా. అది పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదండి. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ కావద్దనేవాడు. అధికారులు వాళ్ళు పని చేయనండి. బట్ అధికారులకు జీవోలు మీరు ఇవ్వండి. అధికారులకు జీవోలు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ది. అంటే మినిస్టర్స్ అసెంబ్లీలో చట్టాలు చేయటం, ఆ చట్టాలకు తగ్గట్టుగా జీవోలు ఇవ్వటం, ఆ జీవోలకు తగ్గట్టుగా అధికారులు చేస్తున్నా లేదు చూడటం వరకే మన పని. అంతేగాని మన వాళ్ళకి డిక్టేట్ చేసి జీవోలను పక్కన పెడితే అది పరిపాలన కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అలా జరుగుతుంది. అక్కడ ఆర్డర్ వేస్తే ఇక్కడ చేయటం అది కరెక్ట్ కాదు. అది పరిపాలన కాదు. అది మన బ్రిటిష్ వాళ్ళు కూడా అలా పరిపాలించాల. బ్రిటిష్ వాళ్ళు కూడా కొందరు బెటర్గా చేశారు. పూర్వకాలంలో రాజుల కాలంలో రాజు ఏది చెప్తే అది, లేదా రాజు సలహాదారుడి మంత్రి ఏది చెప్తే అది, ఎవరికైనా ఉరికి శిక్ష అంటే ఉరి శిక్ష, లేదంటే లేదు. అదేవిధంగా ఉంది. ఎంతమంది సఫర్ అవుతున్నారు. కాబట్టి అయిపోయింది. ఇంకా కొద్ది రోజులే, బహుశా ఇంకొక 2 months లోపలే ప్రెస్ నోట్ వస్తుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ఎలక్షన్స్ ఒక 3 monthsలో వస్తాయి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలామంది షాపులు తిరిగిపోతే సార్ రోజులు లెక్క పెడుతున్నాం సార్ అంటున్నారు. రోజులు లెక్క పెడుతున్నాం అంటే రోజులు లెక్క పెడుతున్నాం అనే స్టేజ్కి ప్రజలు ఉండారంటే అది పరిపాలన కాదు. ఖచ్చితంగా 2024లో అత్యధిక సీట్లతో తెలుగుదేశం వస్తుంది. ఖచ్చితంగా ప్రజలకి వాళ్ళు సుపరిపాలన అంటే ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునేటట్టుగా